నయనతార దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్. అంతేకాదు, ఇటీవల ఓ సినిమా కోసం అమ్మడు 2 కోట్లు డిమాండ్ చేసిందని టాక్. వయసుతో పాటే నయన్ పారితోషికాన్ని పెంచేస్తుంది. ప్రభుదేవాతో బ్రేకప్ కు తర్వాత నయనతార ఇప్పటి వరకు 9 సినిమాలు చేసింది. వాటిలో 8 సినిమాలు హిట్టే. దీంతో నిర్మాతలు నయన్ వెంట పడడం, అడిగినంత ఇవ్వడం కామన్ గా మారింది. అలా ఇప్పుడు నయనతార 2 కోట్లకు పైగానే డిమాండ్ చేస్తుంది. దీంతో కాలీవుడ్ లోనూ టాలీవుడ్ లోనూ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా మారింది ఈ భామ. అయితే ఈ పారితోషికంలో సగం వైట్ గాను సగం బ్లాక్ గాను తీసుకోవడం చాలా మంది హీరోయిన్లకు అలవాటే. నయనతార ఇందుకు మినహాయింపేమీ కాదు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్లాక్ అంతా వైట్ చేసి ఇవ్వమని నిర్మాతలకు నయనతార కూడా ఆర్డర్ వేసిందట. అసలే ఎక్కువ ఇస్తున్నామంటూ బాధపడుతున్న వారికి నయన తీరు ఆగ్రహం తెప్పిస్తుందట. దీంతో నయన దగ్గర బాగా డబ్బున్న విషయాన్ని నిర్మాతలు ఏసీబీకి చెప్పేశారని కాలీవుడ్ టాక్. దీంతో ఏ క్షణాన్నైనా నయనతార ఇంటిపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.